టమాటా ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు వేసిన నీళ్ళలో వంకాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, తొడమ పైన స్కిన్ ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇంకా స్పైసెస్, లవంగం అండ్ చెక్క. బియ్యం కందిపప్పు నానబెట్టుకున్నాను. 4:30 కప్పుల బియ్యానికి అరకప్పు కందిపప్పు వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత స్పైసెస్, వెజిటబుల్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని పసుపు కూడా యాడ్ చేసుకున్న. కూరగాయలు మంచిగా మగ్గిన తర్వాత ఆల్రెడీ నానబెట్టిన బియ్యం పప్పు కాబట్టి 1:2 కప్పుల నీళ్ళ రేషియోతోటి యాడ్ చేసుకొని ఆ నీళ్లు మసిలిన తర్వాత నానబెట్టిన నీళ్లు పంపేసి ఇక్కడ యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టుకొని వండుకున్నాను హై ఫ్లేమ్ మీద. ఇప్పుడు కాసేపు మీడియం ఫ్లేమ్ పైన మూత తీసేసైనా వండుకోవచ్చు, లేదంటే అలా సగం కవర్ అయ్యేటట్టు పెట్టుకొని వండుకోవాలి. మధ్యలో ఒకసారి వెజిటబుల్స్ అన్నీ మంచిగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో అన్నం ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. విన్నారు కదా, కొన్ని నీళ్ళ శబ్దం వినొస్తుంది. అది అయిపోయిందంటే కుక్ అయిపోయినట్టే.